హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు టైం ఆఫ్టర్‌నూన్ అరౌండ్ 3 అవుతుంది. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయింది. ఈరోజు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 1 అవర్ పర్మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే ఈరోజు మా పాపకి జీపీ అపాయింట్‌మెంట్ ఉంది. సో, స్కూల్ నుంచి పిల్లలిద్దరిని పిక్ చేసుకొని డైరెక్ట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్తాను. సో, ఈరోజు హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి పిల్లలకి ఆకలేస్తది కాబట్టి నేనిప్పుడు ఈ బాక్స్‌లోని కొంచెం రైస్, కర్రీ అన్నీ మిక్స్ చేసేసి కొంచెం కర్డ్ రైస్ కూడా 2 తీసుకొనెళ్తున్నాను. పిల్లలకి స్కూల్ నుంచి హాస్పిటల్‌కి వెళ్ళే లోపల తినేస్తారు. సో దట్ కొంచెం లేట్ అయినా గానీ పర్వాలేదు. అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే న్యూజిలాండ్‌లోని హాస్పిటల్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది. ఈ వీడియోలో దాని గురించి కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. జీపీ అపాయింట్‌మెంట్ ఎలా బుక్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. న్యూజిలాండ్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళకి న్యూజిలాండ్‌కి రావాలని ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతది. న్యూజిలాండ్‌లోని హెల్త్ కేర్ సిస్టమ్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి పబ్లిక్ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్. రెండోది ప్రైవేట్ హాస్పిటల్స్. పబ్లిక్ హాస్పిటల్స్‌లోని ట్రీట్మెంట్ చాలా కేసెస్‌లో ఫ్రీ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్. మనం ఇండియాలో అయితే డైరెక్ట్‌గా హాస్పిటల్‌కెళ్తాం కదా! కానీ న్యూజిలాండ్‌లో అలా కాదు. ఫస్ట్ మీరు జీపీ దగ్గరికి వెళ్ళాలి. ఫ్యామిలీ డాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫీవర్ గానీ, కోల్డ్ గానీ అలాంటి స్మాల్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఫస్ట్ జీపీని విజిట్ చేయాలి. ఆయన చెక్ చేసి ఒకవేళ నీడ్ ఉంటే అప్పుడు వేరే హాస్పిటల్‌ని రిఫర్ చేస్తారు. అలా కాకుండా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ అయితే 111కి కాల్ చేయాలి. అంటే ఏదైనా యాక్సిడెంట్ గానీ, చెస్ట్ పెయిన్ కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివేవైనా ఉంటే డైరెక్ట్‌గా హాస్పిటల్ ఎమర్జెన్సీకి వెళ్ళొచ్చు. ఇక్కడేంటంటే సీరియస్ కేసెస్ అయితే ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ స్మాల్ కేసెస్ అయితే మాత్రం వెయిటింగ్ టైమ్ ఎక్కువగా ఉంటుంది. న్యూజిలాండ్‌లో ట్రీట్మెంట్ ఫ్రీయా అని చాలా మందికి డౌట్ ఉంది. అవునండి. న్యూజిలాండ్‌లోని ట్రీట్మెంట్ ఫ్రీ ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్. మరి ఎలిజిబుల్ పీపుల్ ఎవరు? న్యూజిలాండ్ సిటిజన్స్, వర్క్ వీసా హోల్డర్స్ కూడా. కానీ కొన్ని కండిషన్స్‌లో అండ్ న్యూజిలాండ్ రెసిడెంట్స్. పబ్లిక్ హాస్పిటల్స్‌లో అయితే సర్జరీ గానీ, ఎమర్జెన్సీ కేర్ గానీ మోస్ట్‌లీ ఫ్రీ ఉంటుంది. బట్ జీపీ మాత్రం ఫ్రీ కాదు. మెడిసిన్స్ కూడా సమ్ టైమ్స్ కాస్ట్ ఉంటుంది. ఇదిగోండి జీపీ అపాయింట్‌మెంట్ తీసుకొని ఇక్కడికొచ్చాము. ఇప్పుడు లోపలికెళ్తున్నాము. ఇలా లోపలికి రాగానే ఈ డోర్ పక్కన లెఫ్ట్ సైడ్‌లోని ఒక చిన్న ఇదుంది చూడండి. ఇదేంటంటే అంబ్రెల్లాస్ పెట్టుకోవడానికనమాట. అంబ్రెల్లా తెచ్చుకున్నాం అనుకోండి బయట నుంచి వర్షం పడినప్పుడు లోపలికొచ్చినప్పుడు అక్కడ పెట్టుకోవాలంట. బావుంది కదా! అప్పుడు హాస్పిటల్ అంతా తడిగా అవ్వదు. ఇది రిసెప్షన్ అన్నమాట. ఇక్కడ కూర్చోవాలి. ఆల్రెడీ మన మెడికల్ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. ఈ హాస్పిటల్‌లోని చూసారా ఇక్కడ కొన్ని పిల్లలకి టాయ్స్ ఉన్నాయి. చదువుకోవడానికి బుక్స్ ఉన్నాయి. మన జీపీ మనల్ని పిలిచేంత వరకు ఇక్కడ కూర్చొని ఈ బుక్స్ చదువుకుంటూ లేదంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. చూడడమే హాస్పిటల్ చాలా కామ్‌గా ఉంటది. పిన్ డ్రాప్ సైలెంట్ గానే ఉంటది. మీకొకటి హానెస్ట్‌గా చెప్పాలి. ఇప్పుడు మేము జీపీ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్నాం కాబట్టి టైంకి వస్తాము. ఆ టైంకి మనకి పిలుస్తారు. కాబట్టి పెద్దగా టైం వేస్ట్ అవ్వదు. లేదంటే నాన్ ఎమర్జెన్సీ కేసెస్ అయితే మనకి వెయిటింగ్ టైమ్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు జీపీ అపాయింట్‌మెంట్ దొరకడం కూడా మనకి టైం పడుతుందనమాట. ఇంకా మనకేదైనా స్పెషలిస్ట్ అపాయింట్‌మెంట్ కావాలనుకోండి కొన్ని వీక్స్, కొన్ని మంత్స్ కూడా వెయిట్ చేయాలి. సర్జరీస్ ఇలాంటివి ఉంటాయి కదా! వాటికి కూడా వెయిటింగ్ లిస్ట్ బాగానే ఉంటది. కానీ ఎమర్జెన్సీ కేసెస్ మాత్రం ఫాస్ట్‌గా ట్రీట్ చేస్తారు. మనకు కావాల్సింది కూడా అదే కదా! ఇప్పటి వరకు నేను చెప్పింది పబ్లిక్ హాస్పిటల్స్ గురించి. ఇకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ గురించి మనకి ఫాస్ట్‌గా సర్వీస్ కావాలి అనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్ళాలి. కానీ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. ఇన్స్యూరెన్స్ ఉంటే బెటర్. అడ్వాంటేజ్ ఏంటి అంటే నో వెయిటింగ్ టైము, క్విక్ ట్రీట్మెంట్. న్యూజిలాండ్ హాస్పిటల్ సిస్టమ్ అనేది సేఫ్ అండ్ స్ట్రక్చర్డ్. ఎమర్జెన్సీ కేర్ అయితే ఎక్సలెంట్. బట్ వెయిటింగ్ టైమ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మన ఇండియాతో కంపేర్ చేస్తే ఇండియాలో ఫాస్ట్ సర్వీస్ ఉంటుంది. న్యూజిలాండ్‌లో క్వాలిటీ ప్లస్ సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది. మనకెప్పుడైనా ఎమర్జెన్సీ అనిపిస్తే 111కి కాల్ చేస్తే సరిపోతుంది. నాకు 1 ఇయర్ బ్యాక్ న్యూజిలాండ్‌లో ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వచ్చింది. హాస్పిటల్‌లో 4 డేస్ అడ్మిట్ అయ్యాను. డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ మనల్ని ట్రీట్ చేసే విధానం చాలా బావుంటది. ఇప్పుడు జీపీ అపాయింట్‌మెంట్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ఇలా గూగుల్‌లోని జీపీ నియర్ మీ అని టైప్ చేయండి. లోకల్ డాక్టర్స్ ఉంది కదా! లోకల్ జీపీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఉంటున్న ప్లేస్‌కి దగ్గరలో ఉన్న జీపీని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫైండ్ ఏ క్లినిక్ అని ఉంది కదా! ఇప్పుడు ఇక్కడ మనం ఉంటున్న ప్లేస్ కానీ, లేదంటే మనకి కావాల్సిన హాస్పిటల్ గాని సెర్చ్ చేసుకోవచ్చు. ఎవ్వరు న్యూజిలాండ్ వచ్చినా కూడా న్యూజిలాండ్‌లో వన్స్ ల్యాండ్ అయ్యి మనకొక ప్లేస్ అంటూ దొరికిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని ఇదే. ఒక జీపీతోని ఎన్రోల్ అవ్వడం. మనకి హాస్పిటల్ గురించి తెలియకపోతే మన ఇంటి దగ్గర ఉన్న నైబర్స్‌కి గాని, తెలిసిన వాళ్ళనైనా, ఫ్రెండ్స్‌నైనా, కొలీగ్స్‌నైనా అడిగి ఏదైనా ఒక హాస్పిటల్‌ని మనకి ఇంటికి దగ్గరలో ఉన్న హాస్పిటల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడేంటంటే ప్రతి ఏరియాలోని ఒక హాస్పిటల్ ఉంటుంది. మోస్ట్‌లీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ అదే హాస్పిటల్‌కి వెళ్తారు. లేదు మనకేదైనా స్పెషలిస్ట్ కావాలి అనుకుంటే గనక
ఈ హాస్పిటల్‌లోనే ఉన్న జీపీ రిఫర్ చేసినప్పుడు మాత్రమే మనం వెళ్ళాలి. ఏదైనా గాని ముందు మనం ఇంటి దగ్గరలో ఉన్న జీపీ దగ్గరికి మాత్రమే వెళ్తాము. ఇదిగోండి ఇలా హాస్పిటల్స్ లిస్ట్ ఒస్తది కదా! మనకి కావాల్సిన హాస్పిటలు ఏదో ఒకటి సపోజ్ నేను ఇది క్లిక్ చేశాను కదా! ఇలా ఏదో ఒక హాస్పిటల్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరిక్కడ కిందన చూస్తే అబౌట్‌లోని ఆ హాస్పిటల్ డీటెయిల్స్ అన్నీ ఏమేం సర్వీసెస్ ఉంటాయి మీకు క్లియర్‌గా కనిపిస్తాయి. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే గనక ఎన్రోల్ విత్ అస్ అని ఉంది కదా! లేదంటే బుక్ ఆన్‌లైన్ అని ఉంది. ఫస్ట్ ఎన్రోల్ చేసుకోవాలి గాబట్టి, ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఈ సెక్షన్ అంతా కూడా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఈమెయిల్ ఐడీ, ఫోను నంబరు అన్నీ కరెక్ట్‌గా ఇవ్వాలి. ఎప్పుడైనా మనకి హాస్పిటల్ నుంచి మన మెడికల్ రిపోర్ట్స్, ఇన్ఫర్మేషన్ లాంటివి షేర్ చేస్తూ ఉంటారు త్రూ ఈమెయిల్. ఒకవేళ మనం అడ్రెస్ చేంజ్ అయ్యామనుకోండి, అంటే వేరే హౌస్‌కి షిఫ్ట్ అయ్యామనుకోండి, వెంటనే ఆ హౌస్ దగ్గరలో ఉన్న జీపీని మనం మళ్ళీ ఎన్రోల్ చేసుకోవాలి. అప్పుడు జస్ట్ ఈ జీపీ నుంచి ఆ జీపీకి ట్రాన్స్‌ఫర్ అయితే సరిపోతది. మన ఫ్యామిలీ డీటెయిల్స్ అండ్ మన ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా ఇవ్వాలి. ఇక్కడ ఇంకో సెక్షన్ ఉంది. మెడికల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎలిజిబిలిటీ. ఇక్కడ మన వీసా డీటెయిల్స్ అడుగుతారనమాట. అంటే మనం ఇక్కడ ఎన్రోల్ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉన్నామా? కాదా? దాంతో పాటు మన మెడికల్ డీటెయిల్స్ కూడా అడుగుతారు. అంటే ప్రీవియస్ హిస్టరీ మనకేమైనా అలర్జీస్ ఉన్నాయా? లేపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ గూడా. రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇక్కడ ఒక సైన్ చేయాలి. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఎలిజిబిలిటీ మనం ఏ వీసాతో ఉన్నామో ఆ వీసాని, పాస్‌పోర్ట్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేస్తే ఇంకా అప్లికేషన్‌ని సబ్మిట్ చేసేయొచ్చు. ఇలా ఇంట్లోని ఎంతమందుంటే అంతమందికి ఎన్రోల్ చేయాలి. అంటే ఇండివిడ్యువల్‌గా ఎన్రోల్ చేయాలి. ఆ హాస్పిటల్ నుంచి ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఒస్తది రిజిస్టర్ అయినట్టు. ఆ తర్వాత నుంచి మనం ఎప్పుడైనా హాస్పిటల్‌కి వెళ్ళాలనుకుంటే జస్ట్ జీపీని బుక్ చేసుకుంటే సరిపోతుంది. జీపీని విజిట్ చేసినప్పుడు ఫీజు అరౌండ్ $40-70 ఉంటుంది పెద్దవాళ్ళకి. పిల్లలకైతే ఫ్రీ. పిల్లల తాలూకు వ్యాక్సినేషన్ హిస్టరీ అంతా కూడా వాళ్ళ మెడికల్ సిస్టమ్‌లోనే ఉంటుంది. నెక్స్ట్ వ్యాక్సిన్ ఎప్పుడు వేయించుకోవాలో మనకి మెయిల్ ఒస్తది. సో, ఎవ్వరైనా మన ఇండియా నుంచి న్యూజిలాండ్ రావాలనుకున్నప్పుడు వచ్చిన వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని ఈ జీపీని ఎన్రోల్ చేసుకోవడం. అదెలా అంటే ఇదిగోండి ఇక్కడ ఎన్రోల్ విత్ అస్ అనే ఆప్షన్ ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే ఇందాక నేను చూపించినట్టుగా వస్తది. ఈ పక్కన బుక్ ఆన్‌లైన్ ఉంది కదా! మనం జీపీ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే గనక అది క్లిక్ చేస్తే మనం ఎప్పుడు బుక్ చేసుకోవాలనుకుంటున్నామో క్యాలెండర్, డేటు అన్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ డాక్టర్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాదు ఇంకా డైరెక్ట్‌గా కాల్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చనమాట. అది నెక్స్ట్ ఆప్షను. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసామనుకోండి, ఆ హాస్పిటల్ తాలూకా ఫోను నంబర్ ఉంటుందనమాట రిసెప్షన్‌ది. ఏ హాస్పిటల్‌కైనా ఇలా ఫోను నంబర్ ఉంటుంది కాబట్టి, ఆ నంబర్‌కి డైరెక్ట్‌గా కాల్ చేసి, పేషెంట్ తాలూకా డేట్ ఆఫ్ బర్త్ చెప్పామనుకోండి, మన హెల్త్ ఇష్యూ ఏంటో కూడా చెప్తే, దాన్ని బట్టి వాళ్ళు షెడ్యూల్ చేస్తారనమాట అపాయింట్‌మెంట్. ఇలా మనం జీపీ అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. మా హాస్పిటల్ పని అయిపోయింది. ఇప్పుడు ఫార్మసీకొచ్చాము. జీపీ విజిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆ డాక్టరు ప్రిస్క్రిప్షన్‌ని పంపిస్తారు. మన చేతికివ్వరు. డైరెక్ట్‌గా ఇక్కడ ఫార్మసీకి పంపిస్తారు. అక్కడికి మనం వెళ్లి మన డేట్ ఆఫ్ బర్త్ చెప్పామనుకోండి, జీపీ పంపించిన ప్రిస్క్రిప్షన్ వాళ్ళ సిస్టమ్‌లో ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు మనకి మెడిసిన్ కూడా ఇచ్చేస్తారు. జీపీ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్‌కి మెడిసిన్ ఫ్రీగా ఉంటుంది. ఒక్కొక్కసారి మాత్రం కొన్ని రకాల మెడిసిన్ కొంచెం కాస్ట్‌లీ ఉంటాయి. మనం జీపీ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్‌గా ఫార్మసీకొచ్చి నాకు ఈ ఇష్యూ ఉంది, హెల్త్ ఇష్యూ నాకు ఈ టాబ్లెట్స్ ఇవ్వండి అని అడిగామనుకోండి అసలెవరు ఇవ్వరు. అలా కాకుండా విటమిన్ టాబ్లెట్స్, ఆయింట్‌మెంట్స్, జనరల్ టాబ్లెట్స్ ఉంటాయి కదా! అలాంటివి మాత్రం మనం డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. సో, అదండి న్యూజిలాండ్‌లో హాస్పిటల్ సిస్టమ్ ఇలా వర్క్ అవుతది. ఈ రోజుకి ఇంతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై అండ్ టేక్ కేర్.